ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 9వ తారీఖు లగాయతు ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని పరిశీలన చేద్దాం. ముఖ్యంగా గురుడు రుజు మార్గమందు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు వక్రించి మిథున రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు రవి, శనేశ్వరుడు, బుధుని యొక్క సంచారము, మీనమందు శుక్ర రాహువుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్యా రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నిజానికి 2వ స్థానమందు గురుడు యోగిస్తూ ఉండడం, తృతీయ స్థానమందు కుజుడు రాశ్యాధిపతి ఉపచయ స్థానమందు అనుకూలంగా ఉండడం, లాభస్థానమందు రవి, బుధ, శనేశ్వరులు అనుకూలంగా ఉండడం, ఈ వారం చంద్రబలంతో ప్రారంభమవుతూ ఉండడం వెరసి గోచారవశాత్తు 9 గ్రహాలలో 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి వస్తూ ఉన్నాయి. కేవలం రాహు 12వ భావమందు కొంత ప్రతికూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. శుక్రుడు కూడా వ్యయభావంలో ఉండడం వల్ల పెద్ద దోషమేమీ కాదు. అంటే చూసుకున్నప్పుడు గోచార పరంగా ఉండవలసినటువంటి అంత బలము కూడా ఈ వారం మేషరాశి వారికి ఉన్నది. తత్ఫలితంగా ఈ వారంలో తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము చాలా దిగ్విజయంగా సాగుతుంది. అంతేగాక ఈ వారంలో వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల కనబడుతూ ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంతేగాక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనువైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు ఏవైతే మీరు చేద్దామని గత కొద్ది కాలంగా అనుకుంటూ ఉన్నారో దానికి ఇది సరైనటువంటి సమయం. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడానికి, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే వ్యాపార విస్తరణకి, ఉద్యోగ మార్పుకి, లేదా వివాహాది శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలపై నిర్ణయాన్ని తీసుకోవడానికి, ఇష్టమైనటువంటి వ్యక్తులకి మీ తాలూకు ఇష్టాన్ని వారికి వ్యక్తపరచడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే జీవితంలో కొన్ని మైలురాళ్లుగా చెప్పుకుంటామో వాటిని సాధించడానికి, అంటే ఆ మైలురాయిని దాటడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా మంచిగా ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతూ ఉంటుంది. మంచి ప్రోత్సాహకాన్ని ఇస్తుంది, మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి. మానసిక ఉత్తేజాన్ని, అలాగే ఆత్మస్థైర్యాన్ని కూడా ఈ గ్రహస్థితి మేషరాశి వారికి ఇస్తుంది. అనగా ఇక్కడ కుటుంబ పరిస్థితులు కానీ, ఉద్యోగ పరిస్థితులు కానీ, ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు కానీ మీరు చేసే ప్రతిదానికి కలిసి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంత ఉన్నతమైనటువంటి గ్రహస్థితి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. అది ఇప్పుడు వచ్చింది కాబట్టి చక్కగా ఈ గ్రహస్థితి మీరు వినియోగించుకుంటూ ఉండండి. అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించండి. అలాగే ఎవరికైనా ఈ ఫలితాలు రావట్లేదండి మేషరాశి వారికి అంటే వారికి సంబంధించిన దశాంతర దశల్లో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉండొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రరాహువులు కానీ, దశమంలో ఉన్నటువంటి రవిగ్రహం కానీ ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహాలు. ప్రత్యేకించి వారం మధ్యలో వచ్చేటువంటి చంద్రబలం కూడా ఈ రాశి వారికి చాలా బలాన్ని చేకూరుస్తూ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి కొన్ని వారాలుగా ఏదైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో ఆ ఇబ్బందుల నుండి బయటపడడానికి, లేదా ఉన్నతాధికారులతో సమస్య నుండి బయటపడడానికి, లేదా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు
మనకి చేతికి సరైనటువంటి పని దొరకడం లేదనో, లేదా చేసేటువంటి పనిలో రకరకాల ఆటంకాలు వస్తూ ఉన్నాయనో, లేదా పని పూర్తయిన తర్వాత మనకు రావాల్సినటువంటి ధనం చేతికి రావట్లేదనో, ఇలా చాలామంది ఈ రాశి వారు బాధపడుతూ ఉండవచ్చును. వారందరికీ కూడా ఈ వారం లగాయితూ అనుకున్నటువంటి స్థాయిలో వేతనాలు దొరకడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల అనేటువంటిది ఈ వారం ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. అంతేకాకుండా అటు లాభస్థానమందు శుక్రబుధులు, తృతీయ స్థానమందు చంద్రుని యొక్క స్థితి, ఎప్పుడూ లేనటువంటి మానసిక ఉత్సాహము, ఉత్తేజము, ఏదైనా ఒక పని పట్టుకుంటే దాన్ని పూర్తి చేయాలి అనేటువంటి ఉత్సుకత ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. జీవితంలో మీకు తగలవలసినటువంటి ఎదురు దెబ్బలు మీరు ఎన్ని దాటారు అనేటువంటి విషయాలు కూడా ఈ వారం మీకు స్పష్టమవుతూ ఉంటాయి. పలానా సమస్యలు మనకు రావాల్సింది, కానీ మనం వాటి నుండి చాలా చక్కగా తప్పించుకున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఇప్పటి వరకు దైవనింద చేశాను, దేవుడు నన్ను కాపాడలేదని అనుకున్నాను, కానీ భగవంతుడు నాకు చాలా గొప్ప జీవితాన్ని ఇచ్చాడు అని రియలైజేషన్, అంటే మీకు మీరుగా దాని గురించి తెలుసుకునేటువంటి ఆ భగవత్ తత్వాన్ని గురించి తెలుసుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం చాలా సానుకూలంగా ఉన్నది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. కుటుంబ విషయాలు, ముఖ్యంగా చెప్పాలంటే జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యం కానీ, సంతాన సంబంధితమైనటువంటి సమస్యలు కానీ అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే తోబుట్టువులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉంటుంది. తండ్రి తరఫు బంధువులతో ఉండేటువంటి ఆస్తి తగాదాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు బలపడుతూ ఉంటాయి. వివాహాది శుభకార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మకుజుని యొక్క దోషము, వ్యయ గురుని యొక్క దోషము, అలాగే ఈ రాశి వారికి చూస్తే దశమ కేంద్రంలో ఉన్న రాహువు కొంత అనుకూలమైనటువంటి గ్రహంగా ఉంటూ చంద్రబలం మాత్రమే వారం ప్రారంభంలోనూ చివరిలోనూ కూడా కనబడుతూ ఉన్నది. ఈ రకంగా చూసుకున్నప్పుడు రాహు చంద్రుల మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. ఇక్కడ కుజుని యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏ విధంగానూ కొంత జీవన గమనంలో పోటీతత్వంలో వెనక్క పడేటువంటిది, అంటే ఏదైనా పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నారు, దానిలో ఆశించినటువంటి స్థాయి ఫలితాలు రాకుండా కుజుడు కొంత నిరోధిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా ఉద్యోగ విషయంలో కానీ, తోటి ఉద్యోగస్తులతో కానీ, లేదా ఏదైనా వ్యాపారంలో అయితే తోటి వ్యాపారస్తులతో కానీ కొంత వెనకబడి ఉండేటువంటి పరిస్థితులకి ఈ కుజుడు కారణమవుతారు. ముఖ్యంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు ఏకాగ్రతని కలగనివ్వరు. ప్రత్యేకించి ఏదైనా ఒక కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ పని అవుతుంది, కానీ కాన్సన్ట్రేషన్ చేయనివ్వరు. ఇలా అనేక రకాలైనటువంటి వ్యాపకాల ద్వారా ఈ మైండ్ స్థిరత్వం లేకుండా ఉండడం, అంటే ఇంట్లో ఉండే సమస్యలో, లేకపోతే ఇతరుల సమస్యలో, లేదా మీకు ప్రత్యేకంగా ఉండేటువంటి సమస్యలో ఏదో ఒకటి దాని గురించి నిరంతరం ఆలోచన చేస్తూ ఉండడం ద్వారా వేటి మీద కూడా శ్రద్ధ పెట్టలేనటువంటి పరిస్థితి. శ్రద్ధ లేకపోతే ఆ పని సవ్యంగా సాగదు. ఇక్కడ వెనకబడుతున్నాం అని మీరు ఆలోచించుకోవడానికి కూడా సమయం, తీరిక ఉండదు. మరి ఈ గ్రహస్థితి ఆ రకంగానే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందులోనూ నవమ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, రవిగ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో, విచారే నవమే రవౌ అన్నది శాస్త్రం. అక్కడ కూడా ఏం చెప్తున్నారు, ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన, బాడీ ఇక్కడే ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్గా ఉంటుంది అనేటువంటి విధానంలో అక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది. తండ్రి తరఫు బంధువులతోటి విరోధం కనబడుతూ ఉన్నది. తండ్రి గారి ఆరోగ్యంపై కూడా ఇది ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి విషయాలు కొంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే వారం ప్రారంభంలో కొంత మానసిక ప్రశాంతత ఉన్నప్పటికీ వారం మధ్యలో అనగా మంగళ, బుధ, గురువారాల్లో మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. కుభోజనం దేహజాడ్య అన్నారు. అంటే శరీరం కొంత బద్ధకంగా ఉండడం, పనులు వాయిదా వేసుకుంటూ ఉండడం, చేయవలసిన పనిని సకాలంలో చేసేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా చేయలేకుండా వాయిదా వేసుకుంటూ ఉండడం, ఇదే మాదిరిగా జీవితం ఉంటూ ఉంటుంది. అందువల్ల ఈ రాశివారు వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు సాగాలి. తత్ఫలితంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు కూడా కొంత ప్రతికూలంగా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు గాని, రవి గాని, బుధుడు గాని, అలాగే వ్యయమందు ఉన్న కుజుడు గాని, ఈ 4 ప్రత్యక్షంగా పీడించేటువంటి గ్రహాలు. పీడించడం అని ఎందుకన్నాము? వ్యయకుజుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఆయన సుఖస్థానం, అది ప్రశాంతంగా నిద్రపోవడానికి ఆ స్థానం అనుకూలత ఉండాలి. అష్టమ స్థానం చాలా కీలకం, ఆయుస్థానము. అలాగే జీవితంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఆకస్మికంగా జరగడానికి కూడా అది ఉపయోగపడుతూ ఉంటుంది. రహస్యమైనటువంటి విషయాల గురించి కూడా ఆ స్థానం చెప్తూ ఉంటుంది. మరి ఈ స్థానాల్లో పాపగ్రహాలు శని, రవి, కుజులు ఎప్పుడైతే కేంద్రీకృతమై ఉంటారో సరైనటువంటి సమయానికి నిద్ర ఉండదు, సరైనటువంటి సమయానికి భోజనం ఉండదు. అలాగే ఏ పని తలపెట్టినా దానిలో విఘ్నాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దుర్దోష శత్రు సంవాద, ఎక్కువగా మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. శత్రువులు పెరుగుతూ ఉంటారు. ఉన్న చోట కుదురుగా మనం కొంతకాలం ఉండలేకపోతాం. ఎక్కువగా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే మార్గదర్శకులు అంటే మీ జీవితానికి ఎవరైతే దిశానిర్దేశం చేయగలిగేటువంటి వారు ఉన్నారో వారు మీకు అందుబాటులో లేకపోవడం, సరైనటువంటి సమయానికి వాళ్ళ యొక్క మాట మీకు అందకపోవడం, అంటే వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీకు అందకపోవడం, ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటి నుండి కాపాడేటువంటి గ్రహం గురుడు. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం, ఒక గురు గ్రహం బాగుంటే చాలు, నిజానికి జీవితంలో ఈ ప్రతిబంధకాలన్నీ పోతాయి. కానీ ఇక్కడ ఏడిపిస్తూ ఉన్నటువంటి పాపగ్రహాలు 12, 8లో ఉన్నాయి. అది ఒక ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు కాబట్టి ఈ వారంలో ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని తలపెడితే ఇది మన శక్తికి మించింది అయితే అవ్వదు. కేవలం మీరు కష్టపడితే లేదా మీరు పూర్తి చేస్తే అవుతుంది అనుకున్నవే అవుతాయి, కానీ ఇతరుల సహాయాన్ని మనం అర్జిస్తే వాళ్ళు సహాయం చేయరు. అలాగే ఎవరైనా మనకి సలహాలు ఇచ్చేటువంటి స్థాయిలో ఉండి వాళ్ళ సలహాతోటి ఈ పని పూర్తి అవుతుంది అనుకుని మొదలు పెడితే ఆ పనులు కూడా పూర్తి కావు. వాళ్ళు ఎవరు కూడా మీకు సహాయం చేయరు. మీ స్వశక్తితో ముందుకు వెళ్ళినటువంటివే మనకి పూర్తి అవుతూ ఉంటాయి. ఒకటి, ఆరోగ్యం పట్ల చాలా కాన్షియస్గా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య వచ్చింది అంటే దాన్ని తగ్గించుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. అలాగే చదువరులకి ఇది మిశ్రమమైనటువంటి కాలం. చదువుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఏకాగ్రత లేకుండా బాధిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అది దృష్టిలో పెట్టుకోవాలి. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు కుజుడు ప్రధానమైనటువంటి గ్రహం, ఆయన గొప్పగా ఉపయోగపడుతూ ఉన్నారు. అష్టమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు సింహరాశి వారికి ఉన్నాయి. అయితే సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే శనేశ్వరుడు కానీ, రవి కానీ, బుధుడు కానీ, అలాగే అష్టమంలో ఉండేటువంటి రాహువు కానీ కొంత ఈ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పైన, సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా జీవన గమనం ఎప్పుడు ఉండేటువంటి జీవితం కాకుండా కొంత అస్తవ్యస్తమైనటువంటి జీవితం ఉంటుంది. అంటే ఉదాహరణకి గత కొద్ది వారాలుగా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటే మరి ఈ వారంలో కొంత ఇబ్బంది పడుతూ జీవించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంత అడ్జస్ట్ అయి వెళ్ళవలసి వస్తుంది. ఇది వరకు ఉన్నంత సౌకర్యాలు ఉండవు, అలాగే ఇది వరకు సాగినంత పరిస్థితులు అవి ఉండవు. మరి ఈ వారంలో కొంత అడ్జస్ట్ అయి జీవనాన్ని ముందుకు సాగించవలసినటువంటి పరిస్థితి. ఎప్పుడెప్పుడు అడ్జస్ట్ అవుతాము? ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కొంత అడ్జస్ట్ అయ్యి, మన ఇంట్లో ఉన్నంత సౌకర్యాలు అక్కడ ఉండవు. అలాగే ఏదైనా వ్యాపారం పని మీద వేరే ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా అంతే. అలా ఏంటి అంటే ఏదైనా మంచి వాటికి వెళుతూ ఉంటారు, కానీ అక్కడ మీకున్నంత సౌకర్యాలు ఉండవు. అది నేను చెప్పగలిగేది. అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి. అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, అలాగే మరీ ముఖ్యంగా సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి మీ కింద ఉంటూ
మీ వల్లే జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి వాళ్ళు మీకు ప్రతికూలంగా మాట్లాడతారు. ఇది చాలా వింతగా ఉంటుంది. వాళ్ళకి మీ వల్లే జీవనంలో భుక్తి ఉంటుంది, అయినప్పటికీ వాళ్ళు మీకు వ్యతిరేకంగా మారుతూ ఉంటారు. దీనివల్ల కొంత మానసికమైనటువంటి అశాంతి, అలాగే సంతానానికి, జీవిత భాగస్వామికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని వెచ్చించలేకపోవడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉంటుంది. ఈ వారంలో ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువగా నిమగ్నమవుతూ ఉండడం, తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతూ ఉండడం, లేదా మరి ఏ ఇతరత్ర ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం, విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు ముందుకు సాగడం, శుభ కార్యక్రమాలు, తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, దైవ దర్శనాలు ఇటువంటి వాటిని చేస్తూ ఉండడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ప్రత్యేకించి చదువరులకి ఇది చాలా గొప్ప సమయంగా చెప్పవచ్చును. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ స్థానంలో రవి బుధ శనులు చాలా విశేషంగా యోగిస్తూ ఉన్నారు. గురుబలం ఉన్నది. ఈ వారం మొత్తం చంద్రబలం ఉన్నది. వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి కన్యారాశి వారికి గ్రహస్థితి చాలా బాగున్నది. ప్రత్యేకించి ఎప్పుడైతే షష్ఠ స్థానమందు గ్రహాలు కేంద్రీకృతం అవుతాయో సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అనగా సొంత ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలి, లేదా తిరిగి సొంత నివాస స్థానం అంటే ఎక్కడైతే మీరు పుట్టారో అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏదైనా గుర్తింపు తెచ్చుకోవాలి, అక్కడ ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలి, అటువంటి వాటికి అవకాశం ఉంటుంది. రెండోది నూతన గృహ సంబంధమైనటువంటి విషయాలు అంటే శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాదులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, శుభ కార్యక్రమాలు ఆచరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సౌఖ్యవంతమైనటువంటి రోజులు అనుభవించడానికి, అనగా ఏ విధమైనటువంటి శారీరక శ్రమ లేకుండా కొంత జీవితం ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండేటువంటి రోజులుగా ఈ రోజులను చెప్పవచ్చును. అంతేకాక ఏదైనా కోర్టు కేసులు, న్యాయస్థానాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి ఒక వెసులుబాటు, ఒక మార్గాన్ని మీరు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా శత్రువులపై విజయము, ఆరోగ్యం లభించడము, అలాగే సంతాన సౌఖ్యము, ఉద్యోగమునందు, వ్యాపారమునందు అభివృద్ధి, ప్రత్యేకించి ఎవరైతే మీ తోటి ఉద్యోగస్తులు మీ మీద లేనిపోని ఎలిగేషన్స్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారో వారు ఉద్యోగంలోంచి వెళ్ళిపోవడం, వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోవడము, ఇటువంటివి మీకు అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. ఇలా ఈ వారం అంతా కూడా చాలా పాజిటివిటీ తోటి ముందుకు సాగుతూ ఉంటుంది. గురుబలం వల్ల చక్కగా దైవానుగ్రహం ఉంటుంది. ఎప్పుడూ లేనటువంటి కొన్ని దివ్య వస్తువులు, దైవ ప్రసాదములు మీ దగ్గరికి రావడాన్ని కూడా మీరు ఈ వారంలో గమనించవచ్చు. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ వారం కన్యారాశి వారికి చాలా బాగున్నది. ఈ రాశి వారు ఎవరైతే చదువుకునేటువంటి వారు ఉన్నారో, ముఖ్యంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరత్వాన్ని పొందాలి, లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉంటే అక్కడ ఉద్యోగం లేనటువంటి వారు, ఇటువంటి వారందరికీ కూడా కొంత విదేశాల్లో స్థిర నివాసం ఏర్పడడానికి కావలసినటువంటి సూచనలన్నీ కూడా ఈ వారం మనకి కనబడుతూ ఉంటాయి. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ వారం బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాహు అనుకూలమైనటువంటి గ్రహం, పంచమ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో ప్రధానంగా మంగళవారం లగాయితూ చంద్రబలం పరిపూర్ణంగా ఈ రాశి వారికి ఉన్నది. ఇక్కడ ప్రత్యేకించి గమనిస్తే పంచమ స్థానమందు శని రవిల యొక్క కలయిక అనేటువంటిది ఈ రాశి వారి మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం అన్నారు. ప్రధానంగా శరీరానికి సంబంధించినటువంటి జాడ్యము అంటారు. అంటే ఒక రకమైనట్టుగా బద్ధకం అని చెప్పచ్చు. ఈ బద్ధకం అనేటువంటి దానివల్ల చాలా పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలు అబ్బా మనం ఈ పని చేయడం వల్ల, చేయకపోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు, వదిలేస్తేనే మంచిది. కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో కొంతమంది వ్యక్తులను కలవడానికి,
కొన్ని ముఖ్యమైన ఫంక్షన్స్ అటెండ్ అవ్వడానికి కూడా బద్ధకంతో మానేస్తారు. దీనివల్ల జీవితంలో చాలా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇది ఎందుకు దేహాలస్యం మనస్తాపం అన్నారు అంటే ఈ శరీరం అనేటువంటిది కొంత ఈ రవి పంచమంలో ఎప్పుడైతే శనితో కలిసి ఉన్నారో ఆయన ఉత్సాహానికి కారకుడు రవి. ఆ ఉత్సాహం అన్నది ఉండదు. ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు, అవేం పెద్దవి కాదు. కానీ దానివల్ల ఏంటంటే దినచర్యలో మార్పులు వస్తూ ఉంటాయి. అది ఒకటి ఈ వారంలో గుర్తుపెట్టుకోవాలి. అలాగే షష్ఠస్థానమందు శుక్రుడు, ఈ శుక్రగ్రహం వల్ల కూడా ఆరోగ్యానికి సంబంధించి అంటే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే చిన్న స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి, ఇటువంటివి కొద్ది ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాయి. అలాగే అష్టమంలో ఉండే గురువు ఆయన కూడా మరి కొంతకాలం ఇబ్బంది పెట్టేటువంటి గ్రహంగా ఉన్నారంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే మీ మనసు మీద ప్రభావాన్ని చూపెడుతున్నాయి, మీ శరీరం మీద ప్రభావాన్ని చూపెడుతున్నాయి. అంతే తప్పితే ఉద్యోగం మీద కానీ ఆర్థిక పరిస్థితుల మీద కానీ వేటి మీద ప్రభావాన్ని చూపించట్లా. అంటే ఏంటి, ఇందులో ప్రధానంగా మీరు ప్రయారిటీ ఇచ్చేటువంటి వాళ్ళు మారిపోతూ ఉంటారు. వీళ్ళని కలవాలన్నా, వీళ్ళతో మాట్లాడాలి అన్నా గతంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటువంటి వారు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోతారు. ఇలా జీవితంలో ప్రయారిటీస్ అన్ని మారిపోతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఒంటరిగానే ఉంటూ ఉండడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి కూడా కొన్ని వాగ్వివాదాలు కనబడుతూ ఉన్నాయి. సంతానానికి సంబంధించిన ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. అలాగే చదువులకి గ్రహస్థితి అంతగా ఉపయుక్తంగా ఉండదు. తులారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా ఉన్నతంగా కనబడుతూ ఉన్నది. గత కొద్ది వారాలుగా ఉన్నటువంటి విపత్కర ఇబ్బందికర పరిస్థితులన్నింటినీ కూడా దాటడానికి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా గురుబలం పెరగడం, చతుర్థ పంచమ స్థానాల్లో యోగించేటువంటి గ్రహాల యొక్క సంచారము, చంద్రబలం ప్రధానంగా ఉండడం, వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత వచ్చినటువంటి ఈ బలాల వల్ల, ప్రత్యేకించి శుభగ్రహాల యొక్క బలం వల్ల ఈ రాశి వారికి ఎప్పటి నుండో వాయిదా పడుతూ ఉన్నటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, ముందుకు రావడం, అలాగే తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, దైవ దర్శనాలు లాంటివి చేసుకుంటూ ఉండడం, మరీ ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, విదేశాల్లో ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, అందులో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం. అంతేకాకుండా ఇక్కడ భారతదేశంలో నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఏవైతే కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో, వైవాహిక జీవిత సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇంకా పెళ్లి కాకపోవడము, వివాహమైన తర్వాత ఉండేటువంటి సమస్యలు, వీటన్నిటి నుండి కూడా బయటపడడానికి ఈ వారంలో ఒక బీజం పడుతుంది. అంతేకాకుండా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి ఒక మంచి ఉద్యోగం లభించడం, అలాగే స్థిరమైనటువంటి ఉద్యోగం లభించడం, ఉద్యోగం మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలలో శుభ ఫలితాలు, వ్యాపార విస్తరణ చక్కగా మనకి లాభసాటిగా ఉండడం, అలాగే భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉండడం, నూతన గృహము, వాహనము, బంగారము, వస్త్రము ఇటువంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉండడం, అలాగే కోల్పోయినటువంటి పదవులను కానీ లేదా ఏదైతే కోల్పోయినటువంటి వస్తువులను కానీ వాటిని మరలా తిరిగి పొందుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా వీరికి చాలా గొప్ప ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. చాలా పాజిటివిటీ పెరుగుతూ ఉంటుంది. జీవితం మీద తిరిగి నమ్మకం వస్తుంది. ఏదైనా సాధించగలం అనేటువంటి ఆత్మస్థైర్యం ఉంటుంది. ప్రధానంగా కుటుంబ పరిస్థితులే కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. అంతఃక్లేశం గృహశ్చిద్రహ అన్నది శాస్త్రం. అనగా ఇంట్లో ఉండేటువంటి గుట్టు ఏదైతే ఉన్నదో, అంటే ఇంట్లో ఇప్పటివరకు కుటుంబ సభ్యులకి మీకు మాత్రమే తెలిసినటువంటి రహస్యాలు బట్టబయలవుతూ ఉండడం, తద్వారా బంధువుల్లో కొంత చులకన అవుతూ ఉండడం, కుటుంబ సభ్యుల మధ్యలో కొంత సఖ్యత లేకపోవడం, ఈ విషయాలే ప్రధానంగా బాధిస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనా ఒక ట్రిప్ వేసుకున్నారు, అది వాయిదా పడుతూ ఉంటుంది. ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. వృశ్చిక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై సూర్య ఆరాధన, సూర్య ఉపాసన చెయ్యండి. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి.
తృతీయ స్థానమందు శనేశ్వరుడు, తృతీయ స్థానమందు రవి, అలాగే సప్తమ స్థానమందు చంద్ర సంచారంతో వారం ప్రారంభమవడం, చతుర్థమందు ఉన్నటువంటి శుక్రుడు, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య అధికముగా ఉన్నది. తత్ఫలితంగా ఇది సానుకూలమైనటువంటి జీవన విధానానికి కారణమవుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ కుటుంబ సభ్యులతోటి కలిసి జీవనాన్ని సాగించడం, బంధుమిత్రులను కలుసుకుంటూ ఉండడం, ఏదైనా ఒక శుభ కార్యక్రమాన్ని జరపడం లేదా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇత్యాది విషయాలతోటి ఈ వారంలో కొంత హడావిడిగా గడుపుతూ ఉంటారు ధనురాశి వారు. అంతేగాక కొంత ఆత్మస్థైర్యం ఉంటుంది. మనకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని సాల్వ్ చేసుకోవడానికి ఒక మార్గం ఉంది అని ఒక మార్గాన్ని కనుగొనగలుగుతారు. కాబట్టి దాని ద్వారా కొంత ప్రశాంతత ఉంటుంది. అలాగే కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా తోబుట్టువులతోటి ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది, వారి నుండి ఆదరణ వస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా మీరు చెప్పినటువంటి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు. నచ్చినటువంటి వ్యక్తులతోటి జీవనాన్ని ముందుకు సాగించగలుగుతారు. ఇలా జీవితంలో కొంత ఒక పాజిటివిటీ అనేటువంటిది ఈ వారం కనబడుతుంది. ప్రత్యేకించి నా జీవితం ఇలా ఉండాలి అని ఏదైతే మీరు కలలుగన్నారో ఆ విధానంలోనే జీవితం అంతా ముందుకు వెళుతూ ఉన్నట్టుగానే ఈ వారంలో ధనురాశి వారు చూడవచ్చును. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. కొన్ని సందర్భాల్లో కీలకమైనటువంటి వస్తువులు కానీ, ముఖ్యమైనటువంటి బంగారమో లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, వాచ్లు, ల్యాప్టాప్లు, కెమెరాలు లాంటివి అవి ఎవరైనా దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుంది, దొంగిలించబడడానికి వాటికి ఆస్కారం ఉంటుంది. మీ వస్తువులు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాక మీ కింద పనిచేసేటువంటి వాళ్ళు కొంత మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు పెడితేనే వాళ్ళకి అన్నం ఉంటుంది, లేకపోతే లేదు అనేటువంటి వ్యక్తులు కూడా మీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కొంత బాధిస్తూ ఉంటుంది. బంధువుల్లోనే రహస్యమైనటువంటి శత్రువులను మీరు ఈ వారం పట్టుకోగలుగుతారు. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించినటువంటి మార్పును తీసుకురాగలుగుతారు. ప్రత్యేకించి భాగస్వామ్య వ్యాపారాలని అభివృద్ధి చెందించుకోగలుగుతారు. అలాగే ఎవరైతే ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు లాంటివి ఆక్వా రంగానికి సంబంధించి పనిచేస్తూ ఉన్నారో వారికి పురోగతి కనబడుతూ ఉంటుంది. ఇలా ఈ వారం అంతా కూడా సానుకూలంగానే ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ప్రధానమైనటువంటి బలాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఉదాహరణకి 2వ స్థానంలో ఉండేటువంటి బుధుడు, పంచమంలో ఉండేటువంటి గురువు, షష్ఠ స్థానమందు ఉండేటువంటి కుజుడు, సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుడు, ఇవి నిజానికి ఒక 4 పిల్లర్లుగా చెప్పచ్చు. మకర రాశి వారిని గట్టిగా నిలబెట్టడానికి, సమాజంలో నిలబెట్టడానికి, ఉద్యోగంలో నిలబెట్టడానికి, బంధువుల మధ్యలో సగర్వంగా నుంచోడానికి, కుటుంబ సభ్యుల మధ్యలో నిలబడడానికి. అంటే ఎందుకు అలా చెప్తున్నాము అంటే, కుజుడు ఆర్థికపరమైనటువంటి ఏవైతే కొన్ని అప్పులు ఉన్నాయో, అప్పుల పాలు అయిపోయాడు రా, వీడి జీవితం ఏం లేదు, ఇంకా వీడు దాన్ని తీర్చే పరిస్థితులు లేవు, ఏ మార్గం లేదు అని ఎవరైతే మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారో వారికి గట్టిగా సమాధానం చెప్పగలుగుతారు. అంతేకాకుండా మీకుండేటువంటి తెలివితేటలు, మీ మీద మీకుండేటువంటి నమ్మకం, ఎప్పటికైనా ఇది వర్కౌట్ అవుతుంది, నేను గొప్పగా ఉండగలుగుతాను అని మీరు ఏదైతే సొంతగా ఆలోచన చేస్తూ వచ్చారో ఆ రంగంలో ఆ పని సక్సెస్ అవుతుంది. చక్కగా మీరు ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి రుణపడిపోయినటువంటి వాళ్ళందరికీ మీ రుణాలను చెల్లించగలుగుతారు. శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించగలుగుతారు. అంతర్గత శత్రువుల గురించి తెలుసుకోగలుగుతారు. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం. ఏదైతే మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందో ఆ పనులను చేయగలుగుతారు. దిశానిర్దేశం చేయగలుగుతారు. చాలామందికి మీ నుండి వెళ్ళిపోయినటువంటి వారు మరలా మీ శక్తి సామర్థ్యాలను తెలుసుకొని మీ దగ్గరికి చేరుతూ ఉంటారు. కుటుంబ సభ్యులు మొదలుకొని ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారందరూ కూడా వారి వారి తప్పులను తెలుసుకోగలుగుతారు. ఇలా మకర రాశి వారికి ఒక ఊహించినటువంటి అవకాశం. అంతేకాకుండా 2వ స్థానమందు బుధుడు చాలా లౌకికంగా ఉపయోగపడుతూ ఉంటారు. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏ పని ఎప్పుడు చేయాలి, ఎవరితో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి అంశాలన్నీ కూడా బుధుడు చెప్తూ ఉంటారు. ఇలా లౌకికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నిట్లోనూ కూడా మకర రాశి వారు ముందుండేటువంటి కాలంగా ఇది చెప్పవచ్చు. గోచారంలో ఈ బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి మకరం ఒక్కటే. పంచమంలో గురుడు ఎప్పుడూ కూడా
మీకు వచ్చిన ఆలోచనలను వమ్ము చేయనివ్వడు. ఆ ఆలోచనల థాట్ ప్రాసెసింగ్ అవి ఏవైతే ఉంటాయో అదంతా కూడా చాలా క్లారిటీ తోటి ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది చాలా గొప్ప విషయం. సంతాన పురోగతి ఉంటుంది. సంతానాన్ని పొందడానికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఏలినాటి శని దోషం నుండి బయటపడడానికి కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం మంచిది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ముఖ్యంగా శని రవుల యొక్క కలయిక ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి కాంబినేషను. మరి దాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి రాశి కుంభరాశి. జన్మరాశి యందు శనేశ్వరుడు రవి యొక్క సంచారం ఇది నిజానికి ఒక విస్ఫోటనం. ఇక మనకి ఎలా వస్తాయంటే ఆలోచనలు ఇక జీవితంలో మనం పైకి ఎదగకుండా సర్వనాశనం అయిపోయే ఆలోచనలన్నీ కుంభరాశి వాళ్ళకి ఇప్పుడే వస్తాయి. ఏంటంటే ఇలా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే జ్యోతిష్యంలో చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం, అలాగే వ్యసనం జన్మగేశనం అన్నారు. శని రవి కూడా పరస్పర విరుద్ధమైన గ్రహాలు. అక్కడ శనేశ్వరుడికి అది స్వక్షేత్రం కుంభరాశి, రవికి శత్రుక్షేత్రం. మరి శత్రువులు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు జన్మరాశిలో ఉన్నప్పుడు పూర్తి నాశనం అయిపోయేటువంటి అంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటే మీరు ఇప్పుడు చూడండి, ఒక యుద్ధం జరిగింది ఏదైనా ప్రాంతంలో, ఆ యుద్ధం జరిగితే ఆ ప్రాంతం ఎంత నాశనం అయిపోతుంది, అంతలా కుంభరాశి వాడైపోతుంది. అంటే అంతర్గతమైన ఆలోచనలు భయంకరంగా వచ్చేస్తాయి. ఆలోచనలు ఏది పట్టుకున్నా సర్వనాశనం అయిపోయే ఆలోచనలే. మరి అవి ఫాలో అవ్వకుండా ఉండలేము. ఆ ఆలోచనలు వచ్చేస్తూనే ఉంటాయి. మనం ఇది చేస్తే బాగుపడతాం, ఇది చేస్తే మనకి లాభం వస్తుంది, అవన్నీ కూడా ఫాల్సే. అసలు ఏది కూడా నమ్మశక్యం కాదు, ఏది నిజం కాదు. మీకు గురుబలము లేదు, కుజుడు పంచమంలో ఉన్నాడు, అది చాలా ఇబ్బంది. ఇక్కడ రవి జన్మరాశిలో ఉన్నారు. ఒక్క శుక్రరాహువుల బలం మీద వెళుతూ ఉన్నప్పుడు ఏ ఆలోచన పట్టుకుని ముందుకు వెళ్ళకూడదు. ఇది చెప్పేది అది సారాంశం ఏంటి అంటే ఎప్పుడూ కూడా మీకు వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టకూడదు. అది మీరు పతనానికే ఆ ఆలోచన కారణమవుతుంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అదేంటంటే మరి మనం ఏం చేయాలి అంటే ఆత్మబుద్ధి సుఖం చేయవ, నీ బుద్ధి నీకు సుఖంగానే ఉంటుంది, కానీ గురుబుద్ధి విశేషత అన్నారు. మీకు వచ్చిన ఆలోచనని మీ తల్లిదండ్రులకో గురువుకో చెప్పి నేను పలానాది చేద్దాం అనుకున్నాను, చేయొచ్చా చేయకూడదా, వాళ్ళు వద్దంటే మానేయడమే. మీకు ఎంత నచ్చినా అది ఎంత కరెక్ట్గా అనిపించినా అసలు ముందుకెళ్ళకూడదు. ఇంత కరాఖండిగానే చెప్పాలి కుంభరాశి వాళ్ళకి. ఎందుకంటే ఈ నెల ఒక్కరోజు జాగ్రత్త పడితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడున్న కండిషన్లో ఏ నిర్ణయం తీసుకున్నా అది మీరు చాలా ఇబ్బంది పడిపోతారు, జీవితంలో చాలా వెనక్కి వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టదు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టదు. కేవలం ఒక ఫాల్స్ ఇమాజినేషను, మనం తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలకే ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయం వద్దు. ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలోనే ఉందాం, వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలోనే ఉందాం. ఏది చేస్తే అదే తాపీగా ఈ నెలంతా కూడా చేసుకుంటూ ముందుకు వెళితే ఎటువంటి ఉపద్రవము రాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు శ్రీ గురు చరిత్ర కానీ, సిద్ధమంగళ స్తోత్రాన్ని కానీ, దత్తాత్రేయ స్వామిని కానీ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి వ్యయస్థానంలో గ్రహాలు కేంద్రీకృతం అవడం అన్నది ఒకంత ఇబ్బంది. శని కానీ, రవి కానీ, బుధుడు కానీ, అలాగే జన్మరాశి యందు రాహువు కానీ, ఈ గురుబలం లేకపోవడం, అర్ధాష్టమ కుజుడు, ఇవన్నీ కూడా ఏ గ్రహాన్ని ముట్టుకుని మనం దాని గురించి చెప్పాల్సి వచ్చినా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. మరి ఇంత విపత్కర పరిస్థితి నుండి ఎలా బయటపడాలండి? ఉదాహరణకి శని రవులు వ్యయస్థానమందు ఉన్నప్పుడు వచ్చే సంపాదన ఏది కూడా మిగలదు. ఇప్పటి వరకు సాఫీగా సాగినటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, దానిలో అనుకోకుండా వచ్చేటువంటి ఇబ్బందుల ద్వారా వచ్చేటువంటి ఉపద్రవం మీద పడిపోతూ ఉంటుంది. కానీ మనమేం ఇది కావాలని తీసుకొచ్చుకున్నది కాదు, ఎవరో మీకు కావాలని చేసింది కాదు, కానీ అసంకల్పితంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఊహించామన్నమాట. ఇప్పుడు బంధువులకి కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది,
లేదా మీ కుటుంబానికి కానీ మీకు కానీ డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ఇతరులకి అంటే ఏదైనా ఆన్లైన్లో మోసపోతూ ఉండడం, లేదా ఇతరుల ద్వారా మోసపోతూ ఉండడం, ఏదైనా ఒక చోట డబ్బు పెట్టి అది అక్కడ ఇరుక్కుపోతూ ఉండడం, అంటే మీరు సంపాదించిన ధనం అటు మీకు మీ కుటుంబ సభ్యులకి ఉపయోగపడకుండా అన్యాక్రాంతమైపోయేటువంటి గ్రహస్థితి ఇదంతా. అందుకని ఓ రూపాయి ఉంటే ఆ రూపాయి దాచుకోండి, అంతే తప్పితే ఇప్పుడు ఆ రూపాయిని 100 చేసేయాలనేటువంటి ఆలోచన మానుకోండి. ఇప్పుడు ఆ టైం కాదు. రూపాయి ఉంటే రూపాయి దాచుకోండి, అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక మీదటి నుండి మారేటువంటి గ్రహస్థితి అంతా వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లోనే ఉంటాయి కాబట్టి రాబోయేటువంటి కాలం కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ప్రత్యేకించి ఖర్చునేది సూచిస్తూ ఉన్నది. అలాగే రెండవది, ఉద్యోగం అనేటువంటి దాన్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకండి. ఉద్యోగం మానేయాలి, వ్యాపారం చేయాలి, లేదా ఉద్యోగం మానేసి ఇంకో పని చేయాలి, అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు అసలు ముందుకు వెళ్ళకండి. ప్రత్యేకించి శరీరం కొంత ఇబ్బంది పడుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా నిద్ర పట్టకపోవడము, లేదా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, లేదా మీరు ఏదైనా ఒక ప్రణాళిక వేసుకుంటే అది సరిగా ముందుకు సాగకపోవడం లాంటివి సాధారణంగా వచ్చేటువంటి అంశాలే. వాటి గురించి ఆందోళన చెందవద్దు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండి ముందుకు వెళుతూ ఉండండి. భగవన్నామాన్ని పట్టుకోండి. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ శనివారం నాడు ఆయన ఆలయంలో దీపారాధన చెయ్యండి, లేదా శివాలయంలో నంది దగ్గర దీపం పెట్టండి. తత్ఫలితంగా ఈ ఉపద్రవంతో కూడి ఉన్నటువంటి గ్రహగతుల నుండి బయటపడతారు. అంతేకాక ఈ వారంలో ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు కనబడడం లేదు. ప్రత్యేకించి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.